నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. చాలా అద్భుతంగా మైత్రేయ ముహూర్తం గురించి ఎప్పుడెప్పుడు వస్తోందో అప్పుడప్పుడు ఖచ్చితంగా ప్రేక్షకులకి తెలిపేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నాము. చాలా చాలా సంతోషం. మైత్రేయ ముహూర్తం ప్రకృతే అందిస్తున్నటువంటి ముహూర్తం ఖచ్చితంగా అందిస్తూనే ఉంటుంది. మన బాధల నుంచి ముహూర్త బలం అనేది అదేమి చిన్న విషయం కాదు. ప్రతి మంచి విషయానికి కూడా మనం ముహూర్తం చూసుకుంటాం. ఎందుకంటే ఆ టైంలో చేస్తే ఏదైతే మనం క్రతువులు చేసుకుంటామో దాని పవర్, పాజిటివ్ పవర్ ఏదైతే ఉందో అది మనకి చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే ముహూర్తానికి ఖచ్చితంగా బలం ఉంది. అయితే ప్రకృతి అందిస్తున్నటువంటి ఈ మైత్రేయ ముహూర్తం ఏదైతే ఉందో చక్కగా ఇప్పుడు ఎవరిని కదిలిచ్చినానండి, డబ్బులున్నా లేకపోయినా అప్పులు మాత్రం ఉన్నాయి. ఖచ్చితంగా డబ్బులు ఉన్న వాళ్ళకు కూడా అప్పులు ఉన్నాయి, లేని వాళ్ళకు కూడా అప్పులు ఉన్నాయి. సో కాదేది కవితకు అనర్హం లాగా అప్పులు అందరికీ ఉన్నాయి. కాబట్టి ఈ అప్పుల బాధల నుంచి బయటపడటం కోసం మైత్రేయ ముహూర్తాన్ని చాలా అద్భుతంగా వినియోగించుకోండి అని చాలా విశేషంగా చెప్తూ ఉన్నారు. ప్రతి నెలలో కూడా వచ్చేటటువంటి ముహూర్తాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఈసారి కూడా మళ్ళీ వస్తోంది. ఎప్పుడండి? రేపైనా? 2వ తారీఖు. 2వ తారీఖే వస్తోంది. కాబట్టి మరొకసారి ఆ మైత్రేయ ముహూర్తాన్ని మనం ప్రేక్షకులకి తెలిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అయితే కన్జర్వేటివ్గా 3 months అంటే కంటిన్యూస్గా 3 months కనుక మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుని అప్పులు తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తే అప్పులు తీరిపోతాయని మీరు చాలా వివరంగా పోయిన ఎపిసోడ్స్లో చెప్పారు. అయితే లాస్ట్ టైం 2 weeks బ్యాక్ ఒకసారి మైత్రేయ ముహూర్తం వచ్చింది. ముహూర్తం చెప్పినప్పుడు కొంతమంది కమెంట్స్ రూపంలో వాళ్ళ అనుభవాల్ని కూడా మనతో పంచుకున్నారు. ఒకసారి అవి చదువుతాను. దాని తర్వాత ఈ రోజు రేపు వచ్చేటటువంటి మైత్రేయ ముహూర్తం గురించి మీరు చెప్తారు. కానీ తప్పకుండా మొత్తం వీడియో చూడకుండా కొంతమంది టైం చెప్పలేదు అది ఇది అన్నారు. టైం ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. టైం చెప్పడం కోసమే చెప్పినాము. లాస్ట్ లో వారు అది వినలేదు. అంటే టైం చెప్పడానికే కదా ఈ వీడియో చేసింది. టైం చెప్పి ఉన్నాము. అందులో కామెంట్ లో కూడా టైం చెప్పారని కూడా కొందరు టైప్ చేసి ఉన్నారు. రైట్ రైట్ థ్యాంక్స్ గురువు గారు అని చెప్తున్నారు. అలాగే ఒకరొక క్వశ్చన్ కూడా అడిగారండి. పిత్రార్జిత ఆస్తి ఏదైతే ఉందో అది రావడానికి ఏం చేయాలి? 12 ఏళ్ల నుంచి మేము సఫర్ అవుతున్నాము అని చెప్పి, ఒక 14 ఏళ్ల నుంచి సఫర్ అవుతున్నామండి, మాకు రావట్లేదు అన్నారు. దీనికి సంబంధించి ఒక వీడియో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ చేద్దాము. కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. అదొకసారి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. గురువుగారు, నాకు బ్యాంక్లో బంగారం లోన్లోనే ఉంది, బయట అప్పు ఉంది. ఈ మైత్రేయ ముహూర్తం దేనికి ఉపయోగించాలి? అప్పుగా ఉన్నదానికా, లేకపోతే గోల్డ్కా, దేనికి చేయాలి? నమ్మకంతో చేస్తాను, ప్లీజ్ రిప్లై గురుగారు అంటూ అడుగుతున్నారండి. ఏదైనా ఒకదానికి ముందుగా వాడుకోండి. పెద్ద మొత్తంలో ఉన్నటువంటిది మనీ బయట మీరు ఫైనాన్షియల్గా ఎక్కడి నుంచో వడ్డీకి అమౌంట్ తీసుకున్నారనుకుంటే వారికి సమ్ అమౌంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మరలా నెక్స్ట్ మంత్ మరలా వేరేది ఏమైనా ముందు ఏదైనా ఒక్కదాని మీదనే ఫోకస్ చేసి తీసుకోండి. ఆఫ్టర్ మళ్ళీ వేరే దాని మీద ఫోకస్ చేస్తారు. విన్నారా? ఇంకొక క్వశ్చన్ అండి. గురువుగారికి నమస్కారం. గురుగారు, తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టచ్చునా? చెప్పండి గురువుగారు. వడ్డీ కట్టవచ్చును. ఇక్కడ నాకు కూడా ఒక కాల్ చేయడం జరిగిందమ్మా. వడ్డీ అంటే ఒక 1 lakh ఒక 3% 4% ఉంటే ఎంత ఉంటుంది? 4,000 5,000 ఉంటుంది కావచ్చు వడ్డీ. ఒక 1,000 రూపీస్ అయినా ఇవ్వండి అని మనం చెప్తూ ఉన్నాం కనుక 1,000 ఇస్తే వారు తీసుకోవడం లేదట. ఎవరు? పాపం మన అవతల వ్యక్తి వారు. కనుక ఈ సమయానికి మీరు ఎంతో కొంత ఇవ్వండి. వడ్డీ అయినా తీర్చేసేయండి, పర్వాలేదు. వడ్డీ అయినా ఇవ్వండి. అసలు నుండి అయినా కూడా ఒక 10,000 అయినా లేదా ఒక 5,000 అయినా ఎదుటి వారు మంచివారు అయితే తీసుకుంటారు. వారికి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పండి. మీ అప్పు తీర్చడానికే ఈ ప్రయత్నము అని చెప్పండి. అర్థం చేసుకుంటారు అవతల వాళ్ళు. మీకు అప్పు ఇచ్చిన వాళ్ళు ఆ మాత్రం అర్థం చేసుకోరా? బట్ దెన్ ట్రై చేద్దాం మనం. వడ్డీ అయినా కట్టుకోవచ్చు కదా. కట్టుకోండి తప్పకుండా. ఓకే, థాంక్స్ అంటూ కొందరు తీసుకోలేదు. అదే నాకు వారు కాల్ చేసి
అన్ని లక్షలు మన 1 lakh ఉంటే 1000 రూపాయలు ఇస్తున్నావేంటి నేనేం చేసుకోవాలన్నారు అట్లా. అయ్యో, వాళ్ళని కన్విన్స్ చేయండి అంటే మా దగ్గర డబ్బుల సమస్య ఉంది, నేను ఇది భగవంతుడి కృపచేత నాకు ఈ ముహూర్తం తెలిసింది అని వాళ్ళని కన్విన్స్ చేయండి. ఓకే రైట్, కన్విన్స్ అవ్వట్లేదు అంటే, అయినా కన్విన్స్ అవ్వట్లేదు అంటే నేనేం చెప్పాను, ఇక అవి వెయ్యి ఇచ్చేసేయండి, ఊరికే ఉంచుకోండి అని చెప్పి ఇచ్చేసేయండి, మీ అసలు మళ్ళీ ఇస్తామని అన్న. గూగుల్ పే చేసే ఇచ్చా అలా వినని వాళ్ళకి చేయవచ్చు. మీరు మాత్రం వినియోగించుకోండి సమయాన్ని. లోన్ క్లియర్ చేయాలంటే ఎలాగండి అని అడుగుతున్నారు, ఎంత కట్టాలి అని అడుగుతున్నారు. మీకు ఎంతైతే ఉంది అనేటువంటి అమౌంట్ అంటే వాస్తవానికి కూడా లోన్లో ఒక ఈఎంఐ రూపకంగా ఉంటుంది కనుక ఏదో ఇప్పుడు ఎలాగూ వారు అసలు నుండి ఎంతో కొంత కట్టేటువంటి ప్రయత్నం చేయండి. అసలులో నుండి ఏదో రకంగా ఈ సమయానికి ఆ అమౌంట్ వారికి చేర్చే ప్రయత్నం చేయండి, అంతే ఒకటే. నా దగ్గర చాలా మంది డబ్బులు తీసుకున్నారు, ఇవ్వటం లేదు, ఏం చేయాలి అంటూ ఇంకొకరు అడిగారండి. వారికి ఈ యొక్క ముహూర్తం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి లేదా ఈ సమయానికి వారిని ఒక 5,000 లేదా 500 అన్న గూగుల్ పే చేయమని చెప్పండి, మీకు తప్పకుండా కూడా ఈ సమయంలో వస్తాయి. ఒకవేళ వాళ్ళు వినట్లేదండి, మా ఫోన్లే ఎత్తట్లేదు, అసలు అజ్ఞాతంలో కలవండి ఒకసారి, ఇప్పుడు తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అని అంటున్నారు, అప్పుడు అమ్మవారికి చెప్పుకోవటమే అంతే. మీరు లెటర్ యూనివర్స్ అంతే, లెటర్ రాయమని కూడా చెప్పారు కదా, దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ కమెంట్స్ అయిపోయాక దానికి సంబంధించి. ఇంకొకరు శ్రీకాంత్ గారు 3 times అంటే ఇలా ముహూర్త సమయంలో వెంటనే 3 times వేయాలా? కాదండి, మంత్లీ మనకు ఒకసారి 2 సార్లు మాత్రమే వస్తుంది, ఒకటేసారి చేయాలి. మరలా నెక్స్ట్ మంత్ ఈ మంత్లో 2 ఉన్నవి, ఇప్పుడు మొదటిది చెప్తూ ఉన్నాము, రెండవది దాని సమయంలో చెప్తాం, ఫాలో అవ్వండి. విషయం తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. అన్నీ మాట్లాడటానికే వీడియో అండి, అర్థం అవ్వాలి కదా, అందరికీ అర్థం అవ్వాలి కదా, మీరంటే ప్రాజ్ఞులు, ఒక చిన్న ఇంత హింట్ ఇస్తే అర్థం అయిపోతుంది, మరి అందరికీ అర్థం అవ్వాలంటే అన్నీ మాట్లాడాలి కదా. ఒకరు పద్మలత గారు, నమస్కారం గురుగారు అండ్ పద్మిని మేడం, లాస్ట్ టైము నేను రాత్రి 2 AM కొంత అమౌంట్ కవర్లో పెట్టాను, వితిన్ 3 months కొంత గోల్డ్ బ్యాంకు నుండి తెచ్చుకోగలిగాను, కృతజ్ఞతలు. సంతోషం. ఒక్కరికైనా కూడా పనిచేయాలి, ఉపయోగపడింది అంటే చాలు, అంటే అందరికీ రిపీట్ ఒకసారి, అందరికీ ఉపయోగపడుతుంది కానీ వారు ఆ విధంగా చెప్పారు అంటే సంతోషం కదా. ఇప్పుడు ఇవాళ రేపు ఖచ్చితంగా కూడా ఏదైనా ఒక పని అయిపోయింది అంటే తిరిగి మరలా కూడా చూడడం లేదు, కృతజ్ఞత భావం అనేటువంటిది ఎవ్వరికి ఉండటం లేదు ఖచ్చితంగా కూడా. ఇక్కడే మీకు అన్ని విషయాలు కూడా స్ట్రక్ అవుతున్నాయి, ఇక్కడ అది గమనించుకోండి. కృతజ్ఞతా భావము ఎవరికైనా కూడా, టీచర్కి కావచ్చును, లేదా మనకు తెలిసినటువంటి గురువు గారికి కానీ, లేదా ఏదైనా ఒక ఈశ్వరునికైనా ఒక పని అయింది థ్యాంక్ యూ చెప్పాలి అనేటువంటిది మస్ట్. కరెక్ట్. పని అయిపోయిందంటే కదా. బ్యాంక్ లోన్కి చేయొచ్చా అని ఒకరు అడుగుతున్నారండి. చేయవచ్చమ్మా, బ్యాంక్ లోన్కైనా కూడా, అంటే ప్రయత్నమా, అదే మన బ్యాంక్ లోన్కి కట్టచ్చా అని అనుకుంటా, బ్యాంక్ లోన్కి ప్రయత్నం చేయటం కాదు, బ్యాంక్ లోన్కి కట్టచ్చా అని అనుకుంటా. లేదు అనుకుంటే మీరు ఆ అమౌంట్ కవర్లో లాక్ చేసి పెట్టేసేయండి, తెల్లవారు వెళ్ళి వారికి ఇచ్చేసేయండి, ఏది సమయం మీకు అందుబాటులో లేదు అనుకుంటే. పద్మిని గారు చక్కటి వీడియోస్ చేస్తున్నారు, టైం గుర్తు చేసుకుని పెడుతున్నందుకు కృతజ్ఞతలు. నాకు కాదండి, ఆయనకి చెప్పాలి, ఎందుకంటే ప్రత్యేకించి మేము ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు అమ్మ మైత్రేయం ఉంది మనం చెప్పాలి అని చెప్పి పని కట్టుకుని మైత్రేయ ముహూర్తం చెప్పడం కోసమే అంత దూరం నుంచి స్టూడియోకి వచ్చి చెప్తున్నారు. మురళి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మరి మీ ఇప్పుడేగా థ్యాంక్స్ చెప్పమన్నారు, చెప్పేస్తాం. సరే, అయితే అప్పులు ఏవైనా సరే, గోల్డ్ ఇంకా ఎలాంటి అప్పులు తీర్చుకోవచ్చు? ఫైనాన్స్, వడ్డీ ఎవరి వద్దనైనా తీసుకున్నాం, చేబదులు అండ్ గోల్డ్ లోన్స్, ల్యాండ్ రిలేటెడ్, ల్యాండ్ తీసుకున్నాము మనీ కట్టలేకపోతున్నాము, లేదు ఇంకా ఎలాంటిదైనా మనీ రిలేటెడ్ అమ్మా, ఫైనాన్షియల్గా ఖచ్చితంగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాము, అది ఏ రకంగానైనా కూడా, అది 1, 2 అనేటువంటిది కాకుండా అన్ని రకాలుగా కూడా క్రెడిట్ కార్డ్స్ అనేటువంటిది కూడా ప్రయత్నం చేసుకోండి. క్రెడిట్ కార్డ్స్ కూడా ప్రయత్నం చేసుకోండి, 100% మీకు మంచి ఫలితం ఉంటుంది. నమ్మకంగా చేయండి, మంచి ఫలితం మాత్రం ఉంటుంది 100% కూడా. అప్పు తీర్చేటటువంటి ప్రయత్నం చేయటం అంతే. రైట్ అండి. అయితే ఇప్పుడు లెటర్ గురించి ఇందాక మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వట్లేదు, మా డబ్బులు మాకు ఇవ్వట్లేదు అనేది ఒకటి. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగానే 10 లక్షలు ఇవ్వాల్సిన ప్లేస్లో మీరు 1000 రూపాయలు ఇస్తే మేమేం చేసుకుంటాం, మేము తీసుకోము అని కూడా అంటున్నారు. అప్పు తీర్దామన్నా వాళ్ళు తీసుకోవట్లేదు. మరి ఇది ఎట్లా అండి? ఇది ఎలా లెటర్ రాయటం అంటే ఏంటి?
మీరు ఎవరికైతే మనీ ఇవ్వాలి అని అనుకుంటున్నారో వారి యొక్క పేరును చక్కగా కూడా ఒక వైట్ పేపర్ మీద మెన్షన్ చేయండి. వారి పేరును మెన్షన్ చేసి వారి వద్ద ఇంత అమౌంట్ నేను తీసుకున్నాను, ఈ రోజు నాడు వారికి ఈ యొక్క అమౌంట్ తిరిగి ఇచ్చేస్తున్నాను, మొత్తం అమౌంట్ ఇచ్చేస్తున్నానని రాయండి. 10 లక్షలకు నేను 1000 ఇస్తున్నాను, లేదా 5 లక్షలకు నేను 2000 ఇస్తున్నాను అనేటువంటిది కాకుండా మైత్రేయ ముహూర్తం ఉండేటువంటి సమయంలో పూర్తిగా కూడా వారి అమౌంట్ నేను తీర్చేస్తున్నాను అని అనుకొని మనసులో ఆ యొక్క వైట్ పేపర్ మీద రాసేసి అందులో నుండి భాగంగా ఇప్పుడు నేను ఈ అమౌంట్ను సమకూర్చాను, ఈ అమౌంట్ను వారికి ఇవ్వడానికి రెడీ చేశాను, ఎంతో కొంత 1000 రూపాయలు తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో కమింగ్ సూన్లో నేను వారికి మొత్తం ఇచ్చేస్తాను అనేటువంటి భావనతో ఆ యొక్క లెటర్ని చక్కగా కూడా రాసుకొని మీకు వచ్చేటువంటి భాషలో ఇది అది అని కాదు. ఇప్పుడు ఒక మాట అమ్మ, నేను ఉదాహరణ చెప్తున్నాను. నేను ఒక 4 రోజులు ఎలాంటి మన సంధ్యావందనం కానీ ఏది కూడా చేయలేదు. ఎందుకు అంటే కొంచెం నాకు హెల్త్ సహకరించలేదు. 5వ రోజు ఆటోమేటిక్గా అక్కడ పోయి కూర్చున్నా. నా మనసుకు నాకే అనిపించింది, ఆచమనం చేసిన తర్వాత సంకల్పం పెట్టుకున్నా, ఒకటే సంకల్పం పెట్టుకున్నా, అమ్మ తల్లి 5 డేస్ అవుతుంది నేను ఎలాంటి సంధ్యావందనం కానీ జపం కానీ చేయలేదు, శరీరం సహకరించలేదు తల్లి, జర కొంచెము అర్థం చేసుకో అమ్మ అంటే. ఆమె ఏదో చేస్తుందని కాదు, నేను అక్కడ కనెక్ట్ అవుతున్నా అక్కడ అంతే. ఏదో చేయలేదు, మరలా ఇంకొకసారి ఆ విధంగా నేను చేయకుండా ఉండను, ఖచ్చితంగా నేను చేస్తాను. నాకే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో ఉన్న ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది, ఆ జపం చేస్తున్నటువంటి ఫీలింగ్ వేరే ఉంటుందమ్మా, కానీ మిస్ అయినా అనేటువంటి విధంగా కనెక్ట్ కావాలి. ఇది కూడా లెటర్ రాసేటప్పుడు వారికి నేను తీసుకున్నటువంటి సంఘటన ఎందుకు తీసుకున్నారు, మీరు ఏదో వివాహానికో లేదా ఒక గృహం కట్టడానికో లేదా ఇంకేదో శుభకార్యానికో ఇంకేదో ఇబ్బంది పడే కదా మీరు తీసుకుంది. అయితే ఆ సిచ్యువేషన్ కూడా జ్ఞాపకం చేసుకొని తప్పకుండా వీరికి ఇచ్చేస్తున్నాను అనేటువంటి భావన రాసుకోండి చక్కగా కూడా మనసులో. ఇది ఇంపార్టెంట్. ఇందులో రాసుకోండి, ఎక్కడ రాయండి. రాసి అది 1000 రూపాయల 10,000 లేదా 1 lakh చక్కగా కూడా పెట్టేసేయండి. ఆ యొక్క లెటర్లోనే పెట్టేసి కట్టేసి ఆ యొక్క మీ యొక్క ప్యాక్ చేసేసి రిపీట్ ఒకసారి ఆ యొక్క మనీని ఆ యొక్క లెటర్ను మొత్తము కూడా ఒక ప్యాక్ రూపకంగా చేసేసి మీ యొక్క దేవతార్చన రూమ్ వద్ద పెట్టేసేయండి. తెల్లారిన తర్వాత ఉదయము తీసుకొని వారికి ఇచ్చేసేయండి ఆ యొక్క అమౌంట్ను, అంతే. ఇక వారు తీసుకోరు అది ఇది అన్నట్టయితే ఆ అమౌంట్ని మీ దగ్గరనే ఉండనివ్వండి. ఇక్కడ 1116 లేదా 2116 లేదా ఇట్లా మీద 116 అనేటువంటిది పెట్టండి. పెట్టినట్టయితే వారికి ఇచ్చేటువంటి అమౌంట్లో ఈ మీద పెట్టినటువంటి 16 రూపీస్ ఉంది కదా, ఇది మాత్రము మీ దగ్గర పెట్టేసుకొని ఆ మిగిలిన అమౌంట్ను వారికి ఇచ్చేయండి. 16 రూపాయలు మాత్రమే మన దగ్గర పెట్టేసుకొని మిగిలిన అమౌంట్ 10,000 5,000 వారికి ఇచ్చేసేయండి. మరలా నెక్స్ట్ టైము ఈ యొక్క అమౌంట్ను దానికి యాడ్ చేస్తారు. మీరు నెక్స్ట్ మైత్రేయ ముహూర్తానికి మరలా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. తప్పకుండా ఇట్లా రేపు వస్తోంది మైత్రేయ ముహూర్తం అన్నారు కాబట్టి రేపు ఎప్పుడు వస్తోంది, ఏ సమయంలో మరి వినియోగించుకోవాలి ఈ మైత్రేయ ముహూర్తాన్ని? లాస్ట్ మంత్లో కూడా ఇదే విధంగా మనకు మధ్యరాత్రుల్లో మిడ్ నైట్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా మరలా అదే మిడ్ నైట్ రావడం జరుగుతున్నది. ఇదే మార్చి నెలలో నెక్స్ట్ ఇంకొక మైత్రేయ ముహూర్తం కూడా ఉంది. దానికి సంబంధించి అది చక్కగా కూడా మధ్యాహ్నము ఉదయం సమయంతోనే ఉంది. కనుక మీరు ఈ మార్చి నెలలోనే 3 times రిపీట్ ఒకసారి, ఈ యొక్క మార్చి నెలలో 2 times, ఏప్రిల్లో 1 time, ఈ 3 times కంటిన్యూ చేయండి. ఒకసారి గూగుల్ పే ఫోన్పే కానీ లేదా పేటిఎం కానీ చేయండి. 2 times వారికి క్యాష్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అది ఎలాంటిదైనా కూడా. 2వ తారీఖు శనివారం రోజు రాత్రి 11:12కు మొదలవుతున్నటువంటి యొక్క ముహూర్తము, 11:12 మొదలవుతున్నటువంటి యొక్క ముహూర్తం మైత్రేయ ముహూర్తం మనకు తిరిగి 1:12 దాకా, అంటే 12 దాటితే మనకు 3వ డేట్గా పరిగణలోకి తీసుకోవచ్చును. కనుక ఇక్కడ 2వ తారీఖు నాడు అర్ధరాత్రి 11:12 PM నుండి 3వ తారీఖు 1:24 AM దాకా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకొని మీరు ఈ సమయంలోనే ఏం చేస్తారు అనేటువంటిది చేసుకోండి. చక్కగా కూడా యూనివర్స్కు అమ్మవారికి లెటర్ రాస్తారా, లేదా ఎవరికైనా గూగుల్ పే చేసేస్తారా, లేదా ఎవరికైనా అందుబాటులో ఉంటే క్యాష్ ఇస్తారా, అదేమిటి అనేటువంటిది మీ ఇష్టం. గోల్డ్ లోన్ కానివ్వండి, ల్యాండ్ రిలేటెడ్ కానివ్వండి,
ఫైనాన్స్గా ఎవరికైనా చేయబదులు తీసుకున్నటువంటి విషయం కానివ్వండి, మీరు ఈ విధంగా చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది. బ్యూటిఫుల్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. 2వ తారీఖు అర్ధరాత్రి అంటే 2వ తారీఖు రాత్రి 11:12 మొదలవుతోంది. మళ్ళీ నైట్ 1:24 అంటే అర్ధరాత్రి 1:24 వరకు ఈ ముహూర్తం ఉంటుంది. చక్కగా గోల్డ్ లోన్స్ కనుక ఉంటే యాప్స్ ద్వారా మనం గోల్డ్ లోన్స్ క్లియర్ చేసేసుకుంటున్నాం, అంటే కట్టేస్తున్నాము. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు, మీకు యాప్స్ వాడటం తెలియదు, గూగుల్ పే వాడటం తెలియదు, ఫోన్పే వాడటం తెలియదు అంటే మీ పిల్లలు, మీ పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరి హెల్ప్ ఖచ్చితంగా తీసుకుని ఆ అప్పు తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. అప్పు తీర్చేటప్పుడు ఖచ్చితంగా యద్భావం తద్భవతి, అప్పు తీరిపోతోంది. ఈ డెఫినెట్లీ దేనికైనా, ప్రకృతిలో దేనికైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. ఓకేనా? రైట్ అండి. చాలా 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 కృతజ్ఞతలు. మరొకసారి వస్తోంది మైత్రి ముహూర్తం. చాలా వివరంగా మాకు తెలియజేశారు. మీకు ఒంట్లో బాగోకపోయినా నేను మిమ్మల్ని విసికించేసి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. అన్యదా భావించకండి, మన ప్రేక్షకుల కోసమే. థ్యాంక్ యూ మురళి గారు. నమస్తే. మహాదేవ్.